నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధంగానే మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు ఫ్రెండ్స్ ఇప్పుడు నా 10థ్ క్లాస్ చదివేటప్పుడు ఇదే కానీ, ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు, తర్వాత ఇప్పటికి కూడా నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లింలు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆళ్ళ ఇళ్ళలోతో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. వాళ్ళకి రంజాన్ అప్పుడు నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు సేమియా పాయసం, జీడిపప్పులు, కిస్మిస్‌లు కాసిన ఎక్కువేసి ఇస్తారనమాట. ఇప్పుడంటే షుగర్ వచ్చింది కాబట్టి తినలేను గానీ, మామూలుగా ఇదివరకు అయితే చక్కగా తినేవాడిని. అది మంచి నెయ్యితో వేసి అద్భుతంగా తయారు చేసి ఇస్తారనమాట. సరే బిర్యానీ నాన్ వెజ్‌ది నేను తినను కాబట్టి నాకు వెజిటేరియన్ బిర్యానీ చేసి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రంజానా, ఈద్ ఇట్లాంటివి. ఆ స్నేహాలు నేనేం జడగొట్టుకోలేదు. నాకు మతపరంగా ముస్లిం సామాజిక వర్గం మీద ఎట్లాంటి శత్రుత్వం ఉండదు. సేమ్ టైమ్ హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళని ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. హిందువులు మతం మార్చాలనుకునేదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. పాకిస్తాన్‌ని సమర్థిస్తే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. అది అలాంటి భావజాలాన్ని వ్యతిరేకిస్తాను గానీ, ముస్లిం కాదు. ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బ్రిటన్‌లో ఇలాంటి అకేషన్స్‌లో తెల్ల జాతీయులైన ఆడపిల్లలతో స్నేహాలు చేసి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని ప్రేమ పేరుతో ఊగొట్టించడం, 14 ఏళ్లకే పెళ్లిళ్లు చేసి పడేస్తున్నారు ముస్లిం అబ్బాయిలతో. తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. చివరికి 18 ఏళ్ల తర్వాత చేసుకుంటే ఒక అర్థం ఉంది. 14 ఏళ్ళప్పుడే పెళ్లి. అదేమంటే వాళ్ళ మతాచారాల ప్రకారం, షరియా చట్టాల ప్రకారం అని చెప్తున్నారు. దాని మీద వ్యతిరేకించిన వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా రేసిజం కేసులు పెడుతున్నారు. త్వరలో ఈద్ రాబోతున్న నేపథ్యంలో దీన్నే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంటి మా బాధ అనేసి.